శుభోదయం. బోయల వృత్తి విషయంలో ఎవరైనా ఏ వృత్తి అయినా చేపట్టడం, వారి జీవన విధానాన్ని అభివృద్ధి పరచుకోవడం సాధ్యమే. ఒకప్పుడు సాఫ్ట్వేర్ అని కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కానీ, ఎక్కువ సాంకేతిక విద్య అభివృద్ధి కానీ లేదు. ఏదో చదువుకోవడం, ఆ తర్వాత బ్యాంకుల్లోనూ కాలేజీలలో లెక్చరర్లు గాను, ఇతర యాజమాన్యాలలో అకౌంటెంట్లు గాను, లేక వారికి సహకారులు గాను, గుమాస్తాలు గాను, ఈ విధంగా చేరడం ఎప్పుడు జరుగుతూ ఉంది. అయితే ఎంతో పరిణతి చెంది, ఎంతో విజ్ఞానాన్ని పొంది ఈరోజు సాంకేతిక విద్య ద్వారా ఉన్నత విద్యా ఉద్యోగాన్ని పొందగలుగుతున్నారు. ఇవి మనకు చక్కటి ఉదాహరణలు. నిజానికి నాగరికత కంటే ముందు వ్యవసాయం లేదు. వ్యవసాయం ప్రారంభించిన తరువాత అనేక ఆవిష్కరణలు జరిగి పాల విప్లవం, నీలి విప్లవం, గ్రీన్ అంటే ఆకుపచ్చ విప్లవం, అదే విధముగా ఇంకా అనేక రకరకాల విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కరణలు జరిగాయి. అవి జరిగిన తరువాత మానవు యొక్క అభ్యుదయం పెరిగింది. సాంకేతిక శాస్త్ర విజ్ఞానం ద్వారా సులభముగా సేకరించిన విషయాన్ని తెలియపరచడం సాధ్యమైంది. ఎప్పుడో నిక్షిప్తమై ఉన్నటువంటి విషయాలను కూడా అత్యంత సునిశ్చితంగా పరిశీలించి వాటిలో ఉన్నటువంటి నిజమైనటువంటి కాంటెంట్ విషయాన్ని గ్రహించి 10 మందికి తెలియపరచడం సులభమైంది. ఉదాహరణకు సంస్కృతంలో ఆనాడు ఏనాడో రాసినటువంటి విషయాలు ఈరోజు ధృవీకరించబడుతున్నాయి. ఉదాహరణకు అయోధ్యలో రామ జన్మస్థలము, ఆ తర్వాత ద్వారకలో ద్వారక నివాసము, ఇలాగా అనేక విషయాలు. అంతేకాదు రామాయణ కాలంలో నిర్మించినటువంటి శ్రీలంకకు ఏర్పరిచినటువంటి వంతెన మీద పూర్తి అవగాహన, అవి ఏ విధంగా తయారు చేయబడినాయి. నిజంగా రాముడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ప్రయాణం చేశాడా? మహాభారతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ నిజమా? వీటన్నిటినీ మనము అనేక శాస్త్రీయ సాంకేతిక పరిశోధనలతో, శిలాశాసనాలు, కైఫియత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అక్కడ వెలసి ఉన్నటువంటి నిజ నిరూపణలు, కొండలు, గుట్టలు, వారు ప్రయాణం చేసినటువంటి స్థలాలు, నివసించినటువంటి ఆవాసాలు, ఇవన్నీ కూడా గుర్తించబడినాయి. యుద్ధం జరిగినటువంటి ప్రాంతాలను కూడా గుర్తించి, ఉదాహరణకు కురుక్షేత్ర ఎక్కడ జరిగింది, ఏ స్థలంలో జరిగింది అని కూడా నిర్ధారించబడింది. అవి ఇప్పుడు ఉన్నాయి. ఆనాడు ఏనాడో కట్టినటువంటి నిర్మాణాలు, వారు ఏర్పరచుకున్నటువంటి ఆవాసాలు, ఇవన్నీ కూడా మనకు నిజ నిదర్శనాలు. కాబట్టి మానవ జాతి ప్రగతి జరుగుతున్న కొద్దీ మానవుడు యొక్క సాంకేతిక విద్యను ఆపాదించుకుంటూ పోతూ కొత్త కొత్త ఆవిష్కరణలు సాగిస్తూ నూతన ఉద్యోగ అవకాశాలను ఏర్పాటు చేసుకుంటూ నూతన మానవుడిగా ఆవిర్భవించడమే సాధ్యం. కాబట్టి
మనం మన ఉద్యోగం, మన వృత్తి అనేది ఏనాడు, ఎప్పుడు, ఎక్కడ శాశ్వతమైనది కాదు. ఆయా అవసరాలను బట్టి, ఆయా స్థితిగతులను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి ఈనాడు వృత్తులు ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈనాడు ఉన్న పరిస్థితులు వేరు. ఎంతో సాంకేతిక అభివృద్ధి జరిగింది. మానవ అభ్యుదయం కూడా నెలకొల్పబడింది. దానికి అనుగుణంగా మనము మార్పు చెందక తప్పదు. ప్రతి ఒక్కరూ ఒక వృత్తిని లేక ఆదాయ వనరును ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఏదైనా కావచ్చు, ఎవరు ఏదైనా సాధించవచ్చు. ఈరోజు ఈ వృత్తిని వీరే చేపట్టాలి, లేకపోతే ఈ పనిని వీరే నిర్వహించాలి అనేటువంటిది ఏమీ లేదు. అందరూ సమానమే. అందరూ అన్ని రకాలుగా ప్రయత్నం సాగించి ఉన్నత స్థితిని పొందటమే. జై హింద్.